ప్రియ శ్రోతలు, మీ బైబిళ్లు తెరవండి. ఈరోజు మన పాఠ్యభాగం 1 సమూయేలు 22, 23, 24 అధ్యాయాలు. సావధానంగా వినండి. దావీదు ఇప్పుడొక ప్రవాసి, గుహలలో తలదాచుకుంటున్నాడు. సౌలు తనను చంపుతాడేమో అనే భయం అతణ్ణి తరుముతున్నది. దావీదు తన స్వానుభవాన్ని కీర్తనల్లో రాసుకున్నాడు. నేను కౌజు పెట్టెలా గూడబాతులా ఉన్నాను, నన్ను సౌలు తరుముతున్నాడు. అవును, దావీదు ద్రిమ్మరిలాగా తెగ తిరుగుతున్నాడు. అదుల్లాము గుహలోకి వెళ్లి తలదాచుకుందామనుకున్నాడు. అతని అభిమానులు, కష్టదశలో ఇబ్బందిలో ఉన్నవారు అతని చుట్టూ చేరారు. వారందరూ ఇంచుమించు 400 మంది అయ్యారు. దావీదు 1 దశాబ్దం పాటు బహిష్కృతుడై తిరుగాడుతున్నాడు. యేసుక్రీస్తుకు ఈ విషయంలో దావీదు ముందు గుర్తు. ఆయన ఈ రోజున తిరస్కరించబడినవాడు, తృణీకరించబడినవాడు. 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనం, మన విరోధి అయిన అపవాది ఎవరిని మింగుదామా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. దావీదన్నాడు, నా ప్రాణము సింహాల మధ్య ఉన్నది. లోకము, శరీరము, సైతాను మనల్ని వెంటాడుతున్నాయి. యేసే శ్రమబాధితులకు ఆశ్రయం. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం, మనుష్య కుమారుడు నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చాడు. ప్రయాసపడే వారిని తన వద్దకు రమ్మని యేసు ఈ క్షణంలో పిలుస్తున్నాడు. అప్పులలో తలమునకలైన వారు దావీదు దగ్గరికి వచ్చారు. యేసు మన పాప రుణాన్ని చెల్లించిన మహాదాత. యేసు రక్తమే మన పాప రుణం తీర్చింది. శరణాగతులై తన వద్దకు వచ్చిన వారి పాప రుణం ఆయన తీర్చగలడు. ఇబ్బందిలో ఉన్నవారు దావీదు దగ్గరికి వచ్చారు. సౌలు రాజ్యంలో పౌరులందరికీ ఇబ్బందే. అలాంటి వారు దావీదు దగ్గరికి వచ్చారు. అలాగే యేసు తృణీకరించబడినా ఆయనే మూలకు తలరాయి అయ్యాడు. దావీదు ఈ విషయంలో యేసుక్రీస్తుకు ముందు గుర్తు. తరువాత దావీదు మోయాబులోని మిస్పేకు వచ్చాడు. మోయాబు రాజుకు మనవి చేశాడు, నా తల్లిదండ్రులకు కొన్నాళ్లపాటు ఆశ్రయమివ్వండి. దావీదు కొండలలో దాగి ఉన్నంతకాలం అతని తల్లిదండ్రులు మోయాబు రాజు దగ్గరే తలదాచుకున్నారు. రూతు అనే ఆదర్శ మహిళ మోయాబీయురాలు. దావీదు తండ్రి రూతుకు ముదిమనుమడవుతాడు. దావీదు ఎందుకింత భయపడ్డాడు? అల్ప విశ్వాసమే కారణం. సర్వశక్తిమంతుడైన దేవుడు తనను కాపాడలేడా? అబ్రహామంతటి వాడే పరిస్థితులకు బెదిరి ఈజిప్టుకు పారిపోలేదా? ఇది కేవలం మానవ సహజమైన బలహీనత. గాదు అనే ప్రవక్త సలహా చొప్పున దావీదు యూదా దేశములోని హారెతు అడవుల్లోకి జొరబడ్డాడు. అప్పుడు సౌలు రామాలో ఒక పిచ్చుల వృక్షం కింద కూర్చొని ఈటె చేత పట్టుకుని ఉన్నాడు. అతడు అన్నాడు, బెన్యామీనీయులారా, నా కొడుకు నా శత్రువైన దావీదుతో కలిసి పనిచేస్తుంటే మీరు చూస్తూ ఊరుకుంటారా? సౌలుకు దావీదు, యోనాతానుల ఆనుపానులు చెప్పే గూఢచారి దోయేగు. ఇతడు ఎదోమీయుడు. దావీదు సముఖపు రొట్టెలు తిన్నప్పుడు ఈ దోయేగు అక్కడే ఉన్నాడు. దోయేగు అన్నాడు, రాజా, నేను దావీదును చూచాను. నోబులో అహీమెలెకు దగ్గరికి దావీదు వచ్చాడు. అక్కడ ఉన్న గొల్యాతు ఖడ్గాన్ని దావీదు పట్టుకెళ్లాడు. సౌలు అహీమెలెకును పిలువనంపించి సంజాయిషి అడిగాడు, నీవు దావీదుతో జత కట్టావా? అతనికి ఆహారము, ఖడ్గము ఇచ్చావు గదూ? అహీమెలెకు అన్నాడు, రాజా, అతడు మీకు పరాయివాడా? మీ అల్లుడు గదా? నీ నగరి మొత్తంలో ఘనత వహించినవాడు. అతన్ని గురించి నేను మొదటి నుంచి దేవుని ఎదుట ప్రార్థిస్తున్నాను. సౌలు నిర్దాక్షిణ్యంగా యాజకుణ్ణి, అతని ఇంటివారిని దోయేగు చేత చంపించాడు. 85 మంది యాజకులను దోయేగు అక్కడికక్కడే హతమార్చాడు. సౌలు కోపోద్రేకంతో రెచ్చిపోయి మతి చెడి ఉన్నాడు. నోబు పట్టణాన్ని, అందలి ప్రజలను
పశువులతో సహా ధ్వంసం చేసి విడిచాడు. అహీమెలెకు కుమారులలో అబ్యాతారు అనేవాడు తప్పించుకొని పారిపోయాడు. దావీదు దగ్గరికి వచ్చి జరిగిందంతా తెలియచేశాడు. దావీదన్నాడు, జరిగిందానికి నేనెంతో చింతిస్తున్నాను. నీవు నా దగ్గర ఉండిపో, భయపడకు. ప్రియ శ్రోతలు, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకోవాలి. మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోతాడేమో అని చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచటం వలన అనేకులు అపవిత్రులైపోతారేమో అని జాగ్రత్తగా చూసుకోండి. సౌలులో ఈ చేదు వేరు ఉంది. విషాముష్టి ఫలాలు పండాయి. అతని పాపం పండింది. సోదరీ సోదరులారా, ఎవరి హృదయములోనూ చేదు వేరు ఉండకూడదు. దాన్ని పెరికి పారేయాల. సంఘాలలో పదవుల కోసమై వెంపర్లాడే పెద్దలున్నారు. ఒకరిపై ఒకరికి చేదు అభిప్రాయాలున్నాయి. జాగ్రత్త. సౌలు మనస్సంతా చేదెక్కిపోయింది. సౌలు సైతాను చేతిలో కీలుబొమ్మ అయిపోయాడు. ఈ అధ్యాయంలో దోయేగు అనే వ్యక్తి మనకు తారసిల్లాడు. ఇతడు గిబియావాడు. యూదా మత ప్రవిష్టుడయ్యాడు. తెలివితేటలు గలవాడే. దోయేగు కాపరులకు ప్రధాని. సౌలు మంత్రివర్గంలో ఒకడయ్యాడు. దావీదుకు దోయేగు స్వభావం బాగా తెలుసు. అతడు దేవాలయంలోనే ఉండేవాడు. ఆరాధన కార్యక్రమాలలో పాల్గొనేవాడు. కాని అతడిది భ్రష్ట మనస్సు. దోయేగు భక్తు వేషధారి. ఇశ్రాయేలీయుడి వేషం వేశాడు కాని ఇతడు అన్యుడి కంటే కనాకష్టం, సాడీకోరు. కీర్తనలు 52, 3, 4 వచనాల్లో దావీదు దోయేగును గురించి అన్నాడు, మేలు కంటే కీడు చేయటము, నీతి పలకటం కంటే అబద్ధం చెప్పడం నీకిష్టం. కపటమైన నాలుక గలవాడా, అధిక నాశనకరమైన మాటలే నీకిష్టం కదూ. హారెతు అటవీ ప్రాంతంలో దావీదు ఉండగా అబ్యాతారు వచ్చి దావీదుకు జరిగిందంతా పూసగుచ్చినట్లు చెప్పాడు. దావీదు మనస్సాక్షి ఎంతో సున్నితమైంది. మనస్సాక్షి మన అంతరంగంలో ఉన్న న్యాయస్థానమే. తాను అహీమెలెకుకు అబద్ధం చెప్పాడు. అది ఇంత ఘోరానికి దారితీసింది. కీర్తనలు 32, 5వ వచనం. దావీదు దేవుని ఎదుట తన పాపాన్ని ఒప్పుకున్నాడు. తన అతిక్రమాలను ఒప్పుకున్నాడు. కఠిన హృదయుల మనస్సాక్షి మొద్దుబారిపోతుంది. మనస్సాక్షిని జాగరితం చేసి ఉంచుకోవాలి. దేవుని ఎదుట, మనుష్యుల ఎదుట మనస్సాక్షి నిర్దోషంగా ఉండేటట్లు అపొస్తలుడైన పౌలు అభ్యసించాడు. తన ఆశ్రయం కోరిన అబ్యాతారుకు దావీదు అభయమిచ్చాడు. దావీదు అబ్యాతారుతో తనను తాను సంయుక్తపరుచుకున్నాడు. ఎవరైనా నిన్ను హింసిస్తే నన్ను హింసించినట్లే అన్నాడు. అలాగే యేసు ప్రభువు మనతో తనను తాను సంయుక్తపరచుకొని నన్ను హింసించిన లోకం మిమ్మును హింసిస్తుంది అన్నాడు. పౌలు క్రైస్తవులను హింసించినప్పుడు దమస్కు మార్గంలో యేసు కనపడి అన్నాడు, నీవు నన్ను హింసిస్తున్నావు. శ్రోతలు, మనమిప్పుడు 23వ అధ్యాయంలోకి వచ్చాము. దావీదు కెయిలా ప్రాంతాన్ని ఫిలిష్తీయుల బారి నుండి విడిపిస్తాడు. అబ్యాతారు, ఎఫోదు, ఊరీము, తుమ్మీము గల యాజకుడు దావీదుతో ఉన్నాడు. సౌలు తరుముతూ ఉంటే దావీదు జీపు అరణ్యానికి పారిపోయాడు. యోనాతాను దావీదును కలుసుకుని ధైర్యం చెబుతాడు. ఇద్దరి మధ్య మరోసారి నిబంధన జరిగింది. దావీదు మాయోను అరణ్యానికి తరలి వెళ్లిపోయాడు. దావీదును తరుముతున్నవాడల్లా ఫిలిష్తీయుల ముట్టడిని ఎదుర్కోవడానికి సౌలు వెళ్లిపోయాడు. దావీదు ఎన్గెదీ కొండసీమలో దాక్కున్నాడు. దావీదుతో ఇప్పుడు 600 మంది ఉన్నారు. శ్రోతలు, ఇప్పుడు వివరాలు వినండి. దేవుని నడుపుదల చొప్పున దావీదు, అతనితో ఉన్నవారు ఫిలిష్తీయులతో యుద్ధం చేసి వారిని లెస్సగా హతం చేసి వారి పశువులను దోచుకొని వచ్చారు. ఫిలిష్తీయులు మొదటి నుండి ఇశ్రాయేలీయులకు ప్రబల శత్రువులు.
దావీదు ఇప్పుడు శరణార్థి. అయినా దేవుని ప్రజలను కాపాడడానికి కృతనిశ్చయుడై ఉన్నాడు. సౌలు అదను చూచి దావీదును బంధించడానికి వచ్చాడు. కెయీలా ప్రజల మధ్య నుండి దావీదు పారిపోయాడు. కెయీలా ప్రజలకు దావీదు ఎంత సాయం చేసినా వారు తనను సౌలుకు పట్టి ఇచ్చేటట్లున్నారు. ప్రాకారము గల పట్టణంలో దావీదును దిగ్బంధన చేయొచ్చు అనుకున్నాడు సౌలు. గాని అబ్యాతారు ద్వారా దేవుని చిత్తము గ్రహించిన వాడై దావీదు తప్పించుకొని పారిపోయాడు. దావీదు సౌలు కుట్రను పసికట్టాడు. దావీదు ప్రార్థించాడు. 600 మందితో దావీదు ఎక్కడికో పారిపోయాడు. 14వ వచనం, దావీదు జీపు అరణ్యంలో ఒక పర్వతమందు ఒక వనములో దాక్కున్నాడు. యోనాతాను రహస్యంగా వచ్చి దావీదును బలపరిచాడు. దావీదు, నా తండ్రి నిన్నేమీ చెయ్యలేడు, నీవే రాజు అవుతావు, ఇది దేవుని చిత్తం అని చెప్పి దావీదును ధైర్యపరిచాడు. యోనాతాను దావీదులాగే దేవుని చిత్తానికి అంకితమైపోయిన మంచి వ్యక్తి. యోనాతాను ఉదాత్తమైన నాయకత్వపు లక్షణాలు గలవాడు. బాప్తిస్మకుడైన యోహానులాగే యోనాతాను కూడా యేసు హెచ్చాలి, నేను తగ్గాలి అనే వాక్యాన్ని పాటించినవాడు. దావీదు హెచ్చాలి, నేను తగ్గాలి, ఇదే యోనాతాను ధ్యేయం. జీపీయులు సౌలుకు ఫిర్యాదు చేశారు. మా మధ్య దావీదు దాగి ఉన్నాడు, నీకు దావీదును పట్టిస్తాము. సౌలు వారితో అన్నాడు, దేవుడు మిమ్మును దీవించునుగాక, అతణ్ణి నాకు తప్పకుండా పట్టివ్వాలి. చూడండి, సౌలు యాజకుడిలాగా మాట్లాడుతున్నాడు. అప్పుడు దావీదు మాయోను మైదానంలో ఉన్నాడు. 26వ వచనం, సౌలు పర్వతము ఈ తట్టున, దావీదు అతని జనులు పర్వతము ఆ తట్టున ఉన్నారు. దావీదును సౌలు పట్టుకునేవాడే కాని దూత ఒకడు సౌలు దగ్గరికి వచ్చి అన్నాడు, నీవు త్వరగా రావాలి, ఫిలిష్తీయులు వచ్చి దేశంలో జొరబడ్డారు. సౌలు దావీదును వెంటాడే ప్రయత్నం మాని వెనక్కు తిరిగి వెళ్లిపోయాడు. దావీదును దేవుడే ఈ విధంగా కాపాడాడు. శ్రోతలు, ఇప్పుడు మనం 24వ అధ్యాయానికి వచ్చాము. దేవుడు దావీదును శ్రమల బడిలో మంచి క్రమశిక్షితుణ్ణిగా తీర్చిదిద్దుతున్నాడు. దావీదు ఎన్గది అరణ్యమందు ఉన్నాడని సౌలుకు కబురు వచ్చింది. సౌలు 3000 మందిని ఏర్పరచుకున్నాడు. దావీదు కొండరాళ్ల మధ్య దాక్కుంటున్నాడు. దావీదు సైన్యం 600 మంది మాత్రమే. ఆ ప్రాంతమంతా దావీదుకు పరిచితమే. సౌలుకు ఆ గొర్రెదొడ్ల మధ్య ఒక గుహ కనిపించింది. సౌలు అందులో శంఖానివర్తికని పోయాడు. అదే గుహలో దావీదు అతని జనులు ఉన్నారు. కాలకృత్యాలు తీర్చుకుని సౌలు ఆ గుహలో పడుకుని నిద్రపోసాగాడు. సౌలు సైన్యం బయట పహరా తిరుగుతున్నారు. దావీదు జనులు అన్నారు, దేవుడు నీ చేతికి శత్రువును అప్పగించాడు, ఇదే తరుణం. కాని దావీదు సౌలును చంపలేదు. అతని వస్త్రపు చెంగును కోసి చేతపట్టుకున్నాడు. దావీదన్నాడు, ఇతడు దేవుడు అభిషేకించిన రాజు, ఇతణ్ణి నేనేమీ చెయ్యను, చెయ్యకూడదు. సౌలుకు ఇదంతా తెలియదు. అతడు గుహ నుండి బయటికి వచ్చి నడుస్తున్నాడు. అతని దుప్పటి కత్తిరించి ఉన్నది. దావీదు సౌలును కాదు, అతని పదవిని, అతడు కూర్చున్న సింహాసనాన్ని గౌరవించాడు. క్రైస్తవ నీతి అది క్రీస్తు నీతే. దావీదు సౌలును చంపలేదు, చంపడానికి చెయ్యి ఎత్తలేదు. ఎంత చెడ్డ, సౌలు దేవుడు అభిషేకించిన రాజు గదా. సౌలు విషయం దేవుడే చూచుకుంటాడు, అది దావీదు పని కాదు. పగ తీర్చటం నా పని అని దేవుడే చెప్పాడు కదా. దేవునికి అప్పగించాల్సింది మన చేతిలోకి తీసుకోకూడదు. రోమాపత్రిక 12వ అధ్యాయం 19వ వచనం, దావీదు మనస్సాక్షి బహు సున్నితమైనది. సౌలు దుప్పటి చెంగును కత్తిరించినందుకే దావీదు మనసులో ఎంతో బాధపడుతున్నాడు. వస్త్రపు చెంగును కొయ్యటమంటే రాజును అపహాస్యం చేయటమే. 9-10 వచనాలు, దావీదు వెనుక నుండి సౌలును కేకవేసి పిలిచాడు, నా ఏలినవాడా,
నా రాజా. సౌలు వెనక్కు చూచాడు. దావీదు నేలపై సాష్టాంగపడి నమస్కరించి అన్నాడు, ఈ రోజున యెహోవా నిన్ను గుహలో నా చేతికి అప్పగించాడు. గాని నీవు అభిషిక్తుడివి, నిన్ను నేను చంపలేను. గాని నీవే నన్ను చంపాలని ఇదంతా చేస్తున్నావు. నీకు నాకు మధ్య యెహోవాయే న్యాయము తీరుస్తాడు. ఆయనే నా పక్షమున వ్యాజ్యమాడి నీ వశం కాకుండా నన్ను నిర్దోషినిగా తీర్చునుగాక. దావీదు మాటలు విని సౌలు వలవల ఏడ్చాడు. అన్నాడు, దావీదా నాయనా, నా అపకారానికి నీవు ఉపకారం చేశావా? నీవు నాకంటే నీతిపరుడవు. నీది ఉపకార బుద్ధి. ఈ దినమున నీవు నాకు చేసిన దానిని బట్టి యెహోవా ప్రతిఫలముగా నీకు మేలు చేయునుగాక. నాకు తెలుసు, నిశ్చయముగా నీవు రాజు అవుతావు. నా తదనంతరము నా సంతతి వారికి కీడేమీ చెయ్యనని నాకు ప్రమాణం చెయ్యవా? సౌలు అడిగినట్లే దావీదు అతనికి ప్రమాణం చేశాడు. సౌలు ఇంటికి వచ్చేశాడు. ప్రియ శ్రోతలు, 1 సమూయేలు 23-24 అధ్యాయాలలో మనకెన్నో పాఠాలు దొరికాయి. కెయిలాలో ఉండగా అబ్యాతారు దావీదుకు ఎంతో నైతిక సహాయం అందించాడు. దావీదు, సౌలు ఈ ఇద్దరూ దేవుని నడుపుదల కోసం అడుగుతారు గాని సౌలుకు దేవుని నడుపుదల కోసం అడిగే హక్కు లేదు. దేవుడు విసర్జించిన మనిషి వచ్చి దేవుడు నన్ను నడిపించాడు అంటే అది బుకాయింపు, అది స్వవినాశన హేతువు. కొందరు దావీదును అనుమానించారు, అపార్థం చేసుకున్నారు, సౌలును సమర్థించారు. అయితే దేవుడు దావీదు పక్షాన ఉన్నాడు. సౌలు కూడా ప్రవక్త అయిన మాట నిజమే కాని అతడు అబద్ధ ప్రవక్త. దేవుడు నా చేతికి దావీదును అప్పగిస్తాడు అనేది అబద్ధ ప్రవచనం. సౌలు వైఖరి దావీదుకే కాదు, తనకు కూడా ఎంతో కీడు చేసింది. ఈ పరిస్థితులన్నీ దావీదు మేలుకే సమకూడి జరిగాయి. 37 కీర్తన 28-40 వచనం వరకు యెహోవా న్యాయాన్ని ప్రేమిస్తాడు, తన భక్తులను విడువడు, భక్తిహీనులు నిర్మూలమవుతారు. యెహోవాయే నీతిమంతులకు ఆధారం, బాధ కలిగినప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గం. 24 అధ్యాయంలో సౌలు ఏడ్చాడు. అది తాత్కాలిక పశ్చాత్తాపం మాత్రమే. ఎంత దుర్మార్గుడైనా ఒకానొక క్షణంలో ఏడుస్తాడు, తన పాపం ఒప్పుకుంటాడు. కాని మళ్లీ ఎప్పటికాలి టిట్టే. తాను బాధిస్తున్న మంచి మనిషి ఔదార్యం చూచి అతని మనస్సు చివుక్కుమంది. దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగించిన మూర్ఖుడు సౌలు. సౌలు క్రియలు చెడ్డవి గనుక అతడు వెలుగులోకి రాడు, చీకటినే ప్రేమించాడు. సోదరుడా, సోదరి, నీవు వెలుగులో ఉన్నావా? అయితే అందులోనే నడువు. పాఠం ఇంతటితో సమాప్తం. యెహోవా మిమ్ములను ఆశీర్వదించి కాపాడునుగాక. యేసుక్రీస్తు మీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి కరుణించునుగాక. పరిశుద్ధాత్మ మీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి మీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్.